हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, प्रणाम। दंडवत प्रणाम हरे प्रभु कृष्ण जी। प्रभु जी, दंडवत प्रणाम। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपहातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्। Okay, we are reading from అధ్యాయం 18 భగవద్గీత యథాతథం ఉపసంహారము సన్యాసం యొక్క పరిపూర్ణత్వము. శ్లోక వచ్చేసి 33, 34, 35. సో ఈ 3 శ్లోకాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి ఒకటి సత్వగుణం గురించి, ఇంకొకటి రజోగుణం గురించి, ఇంకొకటి తమో గుణం గురించి వివరించడం జరిగింది. ఈ 3 గుణాలు మనకి భక్తిలో ఏ విధంగా ఉపయోగపడతాయో ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, రైట్. ఐ థింక్ ఇట్స్ ఫినిష్డ్. ప్రభుజీ మీరు చదివేసేయండి ప్రభుజీ. ఓకే, రైట్. సో if I'm not wrong, I think I have to do it 33, 34, 35, right? Yeah, that's what. Okay, so కరెక్ట్ ప్రభుజీ. 33, 34, 35. యా, గత శ్లోకంలో సో ఏం చెప్తున్నారంటే, సో మనకి శ్రీకృష్ణ భగవాను చెప్తున్నాడు, ఓ పార్థ, అజ్ఞానము మరియు భ్రాంతి కారణముగా అధర్మము ధర్మముగాను ధర్మము అధర్మముగాను భావించుచు ఎల్లప్పుడూ తప్పు ద్రోవను పోవునట్టి బుద్ధి తమో గుణమును కూడినట్టిది. అయితే ఇక్కడ తమో గుణంతో కూడిన బుద్ధి వర్తించవలసిన విధానముగా విరుద్ధంగా వర్తించుచుండును, అంతే కదా. సో అది నిజంగా ధర్మం కానటువంటి వాడిని ధర్మములుగా అంగీకరించి నిజమైన ధర్మము నిరసించుచుండును అని చెప్తున్నారు. అయితే మనకి ఈ 33వ శ్లోకంలో ఏంటంటే, ధృత్యాయ ధారయతే మన ప్రాణేంద్రియా క్రియ యోగేన వ్యాభిచారిణ్య ధృతి పార్థ సాత్వకి. సో మనకి ఓ పృతకుమార, అవిచ్ఛిన్నమైనదియు యోగాభ్యాసముచే నిశ్చయముగా కొనసాగున్నదియు తత్కారణముగా ఇంద్రియముల యొక్కయు మనస్సు యొక్కయు ప్రాణముల యొక్కయు కార్యకలాపమును నియమించున్నదియు నైన నిశ్చయము సత్వగుణమును కూడినట్టిది. సో మనకి 34వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, యయాతు ధర్మ కామాదాన్ ధృత్యా ధారయతేర్చున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సపార్థరాచసి. ఓ పార్థ, కానీ ఏ నిశ్చయము చే మానవుడు ధర్మార్థ కామములందలి ఫలముల యొద్ద ఆసక్తిని వహించును, అట్టి నిశ్చయము రజోగుణ ప్రధానమైనట్టిది. 35ది, యయా స్వప్నం భయో శోకం విషాదమతమేవ చ నా విముంచతి దుర్మేధా ధృతి సపార్థతామసి. ఓ పార్థ, ఇక స్వప్నము, భయము, శోకము, విషాదము
భ్రాంతి ఎను వానిని అతిక్రమించి పూజాలని మందబుద్ధితో కూడిన నిశ్చయము తమో గుణమునకు సంబంధించినట్టు. సో మనం ఈ 3 గుణాలు మనకి అసలు వీటన్నిటికన్నా మించిన ఆహ్, గుణం ఇంకోటుంది. అవి కూడా నేర్చుకుంటాం మనం ఇప్పుడు. సో ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? యోగము పరమాత్మను అవగాహన చేసుకున్నట్టుకు ఒక సాధనము. అంతే కదా! యోగం చేస్తుంటాం మనం. ఇప్పుడు చాలా మంది యోగా క్లాసెస్‌కి వాటికి వెళ్తూ ఉంటారు. ఎందుకోసం వెళ్తున్నాం మనం? ఒక ఓకే. స్పిరిచ్యువల్‌కి అంటే మన ఆధ్యాత్మిక సంబంధించిన ఏదైనా ఒక కార్యం చేస్తున్నామంటే, దాని వెనకున్న నిగూఢమైన నిజము భగవంతుని అంటే పరమాత్మను గురించి తెలుసుకోవటం, అవగాహన కోసం. సో, ఇంద్రియాలన్నిటిని సాధన ద్వారా ఒక క్రమబద్ధమైన శిక్షణను అవలంబించి వాటన్నిటిని గూడా సో, భగవంతుని మీద మనస్సు లగ్నం చేయటం కొరకు ఉపయోగిస్తాము. అయితే మనకి ఇదే భగవద్గీతలో ఏం చెప్పారు? అన్ని యోగాల్లో కన్నా భక్తి యోగం అనేది చాలా ఉత్తమమైనది. సో, మనం చూడండి ఎంత అదృష్టవంతులమో. బ్రహ్మకి ఒక రోజు వచ్చేసి 2 కల్పాలుంటాయి. ఒక కల్పలో 12 గంటల్లో అట్లా సహస్ర చతుర్యుగ అంటారు. అంటే 1000 సార్లు 4 యుగాలు ప్రతి ఒక్క ఈ 4 యుగాలు గూడా అట్లా ఉంటాయి. అయితే ఇక రెండో రోజు ఉంటుంది. అదే రెండో హాఫ్ ఉంటుంది గదా! కల్ప. అది వచ్చేసి ఆ టైంలో బ్రహ్మ నిద్రపోతూ ఉంటాడనమాట. నార్మల్‌గా బ్రహ్మ మేలుకుతూ ఉంటేనే మనం ఈ విధంగా ఉంది. ఇక నిద్రపోతే మనం అది అసలకి ఏముండదు. మొత్తం నిద్రపోయారంటే మొత్తం ప్రళయం అనమాట. అట్లా. సో, మన అదృష్టం ఏందంటే ఇక్కడ అట్లనే బ్రహ్మకి ఆహ్, ఎప్పుడైతే ఒక ఈ డే ఉంటుంది గదా! ఉదయం పూట ఇప్పుడు సాయంత్రం అట్లా 2 భాగాలుగా విభజించాం కదా! అప్పుడు ఒకసారి అందులో కృష్ణ ఉద్భవిస్తారు. అదే కృష్ణ ఉద్భవించినప్పుడు గ్యారంటీ లేదు చైతన్య మహాప్రభు మళ్ళీ ఉద్భవిస్తారని. కానీ మన అదృష్టం ఏందంటే గత ద్వాపర యుగంలో కృష్ణ ఉద్భవించారు. మళ్ళీ అదే దానిని ఫాలో అవుతూ కలియుగంలో చైతన్య మహాప్రభు ఉద్భవించారు. గ్యారంటీ లేదు. కంపల్సరీగా మనకి ద్వాపర యుగం అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు వస్తారని. సో, మన అదృష్టం ఇక్కడ చైతన్య మహాప్రభు వచ్చారు. వారొచ్చేసి మనకి అసలు నిజమైన భక్తి యోగం అంటే ఏమిటి? దానిని హ్మ్, ఆ పరంపర ఏదైతే కొనసాగిస్తున్నారో, ఆ పరంపర ద్వారా మనకి దానిని అర్థం చేసుకునేటువంటి ఒక ప్రేమను ప్రసాదించడం కోసం చైతన్య మహాప్రభు భక్తుని రూపంలో ఉద్భవించటం జరిగింది ఈ యొక్క ఆహ్, గౌడ దేశంలో. అయితే ఇంద్రియమును పరమాత్మ యందు కేంద్రీకరించి దృఢ నిశ్చయంతో నుండువాడు కృష్ణ చైతన్యమును నెలకొనిన వాడగును. అట్టి స్థిర నిశ్చయము ధృతి సత్వగుణమునకు సంబంధించినది. అవ్యభిచారణ్య అను పదము ఇక్కడ మనకి ముఖ్యలే. అంటే ఎందుకు అవ్యభిచారణ్య అంటే ఎటువంటి ఆటంకములు లేకుండా మనం అనుకున్న కార్యము అదే మనకి పరమావధానంగా చేయటం అన్నమాట. అంటే కృష్ణ చైతన్యం నెలకొనిన వారు ఏ ఇతర కార్యముల చేతను పెడద్రోవ పట్టరని ఈ పదం మనకు సూచిస్తుంది. అయితే మనం ఎప్పుడైతే ఈ భక్తి యోగ వ్యవస్థను ద్వారా ఈ యొక్క భక్తిని ఈ వ్యవస్థను అవలంబిస్తామో అవ్యభిచారేణ అంటే ఏదైనా ఇబ్బంది లేకుండా కఠినమైన సూత్రాల ప్రకారం మాంచయా వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. భక్తి యోగం ద్వారా ప్రభు సేవలో ఉన్నవారు సగుణ గుణానస్త మతీత గుణ బ్రహ్మ భూయాయ కల్పతే. మనం భగవద్గీతలో చదువుకున్న 14వ అధ్యాయంలో 26వ శ్లోకంలో. అయితే అప్పుడు వారు వెంటనే 3 భౌతిక స్వభావాల నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఏందంటే ఆహ్, సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం మనం అతీతం అవుతామని. అయితే
ఇక్కడ మనం ముక్తి గురించి అంటే, ముక్తి అంటే విముక్తులైపోతే మనం ముక్తులు అయినట్టు. అయితే అనేక తలలు, పాదాలు మనం ఏం చేస్తుంటే ఏదన్నా ఆహ్, స్వరూపేణ వ్యవస్థతి అంటే అనేకమైన తలలు లేదా పాదాలు పొందుతారని కాదు. ముక్తి లభించటం ద్వారా మనకి బ్రహ్మదేవుడిలాగా 4 శిరస్సులు అట్లా అని కాదు. ముక్తి మనం మన స్వభావం ఏమిటో తెలుసుకోవాలి. కృష్ణ చైతన్యము ఆ కృష్ణ చైతన్యం ద్వారా మన స్వభావం ఏంటో తెలుసుకుంది. అయితే పిబత భాగవతం రసమాలయం మనం చెప్తుంటాం. రసమాలయం అంటే లయ అంటే ఓడిపోయి ఒక్కటవ్వటం. మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో వదిలిపోతున్నాం. నీ శరీరంలా నా శరీరం కూడా భౌతికమే. కానీ నేను ఆత్మగా ఉన్నాను. మరియు ఆత్మగా ఉన్నాను. నేను ఈ భౌతిక ప్రపంచంలో వదిలిపోతున్నాను. కానీ ఎందుకంటే నేను ఆత్మను. నేను వదిలిపోతున్నాను కూడా. నాకు సంతోషం రావడం లేదు. ఉదాహరణకు మనం అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోతే హ్మ్. మనం ఆటోమేటిక్‌గా వదిలిపోతాము. కానీ హ్మ్, మనం నీటి జీవి కాబట్టి సంతోషంగా ఉండలేము. మనం నీళ్ళలో ఆహ్, జీవించలేము ఎక్కువ సమయం. అందుకోసం సంతోషంగా ఉండలేము. మనం సంతోషంగా ఉండలేము అంటే వదిలిపోవడం ఉంది. అయితే మన ఆధ్యాత్మిక అస్తిత్వంలో వదిలిపోతే అప్పుడే మనం సంతోషంగా ఉంటాము. అదే భాగవత రసమాలయం అంటారంట. అంటే మనం ఏం చేస్తున్నాము ఎప్పుడైతే హ్మ్. ఆధ్యాత్మిక జగత్తు ఆస్వాదిస్తున్నామో మనం వదిలిపోయినా కానీ మనకి బాధ అనేది కలగదు. మనకి పరమేశ్వరుడు ఒకటే భౌతిక ప్రపంచంలోని పరిస్థితులపై ప్రభావితం కాకుండా ఆయన తన స్వంత శక్తి ద్వారా అన్ని పరిమిత ఆత్మను సృష్టిస్తాడు. భౌతిక శక్తి ద్వారా కలుషితమైన జీవి అజ్ఞాలో అజ్ఞానంలో నివసించి విభిన్న బంధన స్థితుల్లో పడతాడు. కొన్నిసార్లు జ్ఞానంతో మన జీవి అంటే మోక్షం పొందవచ్చును. సత్వగుణ మరియు రజోగుణంలో అతను ఆనందం మరియు బాధను అనుభవిస్తాడు. ఇది చూడండి సత్వగుణం, రజోగుణంలో ఆనందం, బాధ 2 వస్తుంటాయి. కానీ ఇంకా పూర్తిగా ఆనందం అనేది లభించదు. ఇవి ఈ గుణాలన్నిటికన్నా కూడా ఆనందం ఏంది అంటే హ్మ్. శుద్ధ సత్వగుణం అంటారనమాట. ఆ శుద్ధ సత్వగుణం ఆహ్, అది భక్తుల్లో ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క హ్మ్. గుణాలకు అతీతంగా ఉంటారో వారిలో శుద్ధ సత్వగుణం అనేది వస్తుంది. అయితే మన ప్రశ్న ఏర్పడవచ్చు. ఎందుకు జీవులు విభిన్న పరిస్థితుల్లో ఉన్నారు? మరియు ఇది ఎవరు ఏర్పాటు చేశారని జెప్పేసి. మనకి సమాధానం సింపుల్ అది. పరమేశ్వరుడు చేసినదిది. ఎవరు సహాయపడలేదు ఆయనకి. ప్రభువు తన సొంత శక్తి కలిగి ఉన్నారు. పరస్య శక్తి వివిధైవ శ్రూయతే. చైతన్య చరితామృత మధ్యమ 13వ చాప్టరు 65వ శ్లోకంలో చెప్తారు. వాటిలో ఒకటి బాహ్య శక్తి భౌతిక ప్రపంచాన్ని సృష్టించి పరిమిత ఆత్మలకు ఆనందం మరియు బాధను సృష్టిస్తుంది. ఇది ప్రభువుని పర్యవేక్షణలో జరుగుతుంది. భౌతిక ప్రపంచం 3 భౌతిక స్వభావాలుగా విడదీస్తారు. ఒకటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం ద్వారా ప్రభు భౌతిక ప్రపంచాన్ని కాపాడుతారు. రజోగుణం ద్వారా సృష్టిస్తారు. మరియు తమోగుణం ద్వారా దాన్ని నశిస్తారు. జీవులు విభిన్న రకాల సృష్టించిన తర్వాత హ్మ్, విభిన్న రకాల జీవులను సృష్టించిన తర్వాతకి అవి తమ సంబంధం ప్రకారం ఆహ్, ఆనందం మరియు బాధలను అనుభవిస్తాయి. ఎప్పుడైతే సత్వగుణంలో ఉన్నప్పుడు మనం శుభమయమైన ఆనందాన్ని అనుభవిస్తామో, రజోగుణంలో ఉన్నప్పుడు బాధగా ఉంటాము. మరియు తమో గుణంలో ఉన్నప్పుడు చేయాల్సిన పని లేదా ఏమీ సరైనది మరియు తప్పు అనే విషయం గురించి ఎలాంటి అవగాహన లేకుండా ఉంటాము. అదే చెప్తున్నారు కదా మనకి. ఏం చెప్తున్నారు ఇక్కడ?
ఉపార్థ కానీ నిశ్చయము చే మానవుడు ధర్మార్థ కామములందలి ఫలములు ఎడ ఆసక్తిని వహించును అట్టి నిశ్చయము రజోగుణ ప్రధానమైనటిది. ఇంద్రియ తృప్తికై ఏకైక వాంఛగా కలిగినట్టు మత ధర్మ కార్యములు మరియు అర్థ కార్యములు ఫలములను ఆశించు మానవుడు తన మనస్సును ప్రాణమును ఇంద్రియములను ఈ విధముగా నియుక్తులుగా చేయు మానవుడు రజోగుణముతో కూడినట్టు వాడవును. మనం మనకి పంచమ పురుషార్థం అనేది ఒకటి ఉంది. నార్మల్గా ఏంటంటే 4 ఉంటాయి: ధర్మార్థ కామ మోక్షములు. అయితే వీటిన్నిటికన్నా కూడా పంచమ పురుషార్థం అనేది చాలా ముఖ్యమైనది. అది చైతన్య మహాప్రభులు వారు మనకి ఇచ్చారు పంచమ పురుషార్థం. అదేంటంటే భక్తి, కృష్ణ భక్తి ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకుంటాము. ఎప్పుడైతే ఈ స్థితిని మనం అర్థం చేసుకుంటామో ఒక యొక్క జీవన సాఫల్యం అనేది లభించినట్టు. అదే చెప్తున్నాడు మనకి. ఇంకోటి ఈ యొక్క ఈ తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారు అంటే ఉపార్థ స్వప్నము, భయము, శోకము, విషాదము, భ్రాంతి అను వానికి అతిక్రమించి పోచాలని మందబుద్ధితో కూడిన నిశ్చయము తమో గుణమునకు సంబంధించినట్టుది. సత్వగుణంతో కూడినట్టి వాడు స్వప్నములను చూడడని భావింపరాదు. సత్వగుణంలో ఉన్నారు, స్వప్నాలు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ స్వప్నము అది అధిక నిద్ర అని అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే మించిన, ఇప్పుడు యాక్చువల్గా మనకి కొంతమంది చెప్తుంటారు 8 గంటలు అని చెప్పేసి. 8 గంటలు నిద్రపోవటము యాక్చువల్గా ఒక టైం వచ్చేసరికల్లా మనిషి ఎంతటి ఉత్కృష్ట పరిస్థితిలో ఉంటాడంటే 8 గంటలు కాదు, కొంతమందికి 4 గంటలు నిద్ర రావటమే కష్టం. ఇంక 8 గంటల సమస్య ఎక్కడుందండి? ఎందుకంటే మనం ఈ భౌతిక జగత్తులో వివిధ రకములైనటువంటి ఇతి బాధల ద్వారా ప్రేరేపితమై మనల్ని మనం కోల్పోవటం జరిగింది. అది ఎందుకంటే ఒక క్రమశిక్షణ అనేది లేదు మన జీవన విధానంలో. తినే యొక్క ప్రసాదం కానీ, లేదంటే ఏదైనా దాని గురించి కానీ, మన జీవన శైలి కానీ, మనం ఉన్న పరిస్థితులను బట్టి కానీ, ఈ యొక్క దేహానికి ఇప్పుడు మనకు తెలుసు కదా 3 ఉంటాయి. ఒకటి ఆదిదైవిక, ఆధ్యాత్మిక, ఇంకోటి ఎవరు మాట్లాడట్లేదు. సో ఈ 3 గుణాలకి మనం ఆదిదైవిక, ఆధ్యాత్మిక అండ్ నాకు గుర్తు రావట్లేదు. ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఓ వినపడలే. ఎవరు వినపడుతుందని మాట్లాడేది? ఓకే, ఆది భౌతిక అంటారు అనమాట. ఈ 3 గుణాలకి మనం ఖచ్చితంగా అతీతులమై ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే ఒక జీవి 3 గుణాల్లో ఖచ్చితంగా ఉంటాం మనం, అది దాటిని మనం విడదీయలేమన్నమాట. కానీ వీటన్నిటినీ ప్రతిఫలంకి మనం అతీతులంగా ఉంటూ ఎప్పుడైతే భక్తిని చేస్తామో అది మనకి చాలా ఉపయోగపడుతుంది. మనకి భాగవతంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ స్కందంలో చేస్తున్నది. ప్రథమ స్కందంలో 2వ అధ్యాయంలో 20వ శ్లోకం ఉంటుంది.
ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే అని చెప్తున్నాడంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ యొక్క సత్వగుణాన్ని ప్రాపర్ గా మనం ఒక గుణంలోకి వస్తాము, అయితే అప్పుడు మన యొక్క మెథడ్ అనేది అంటే మనస్సు అనేది డివోషనల్ సర్వీసెస్ కి చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి మరియు ఈ యొక్క కృష్ణ పరమాత్ముని అర్థం చేసుకునే ఒక స్థాయిలో ఉంటాము. అప్పుడు మనం ఏమవుతుందంటే ఈ యొక్క ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక గుణాలకు అతీతంగా పనిచేస్తాం మనం. మనకి యోగం అనగా ఆత్మ మరియు పరమాత్మ మధ్య కనెక్షన్, లేదా పరమేశ్వరుడు మరియు ఉన్న జీవుల మధ్య సంబంధం తెలిపే మార్గం. మనకి శ్రీకృష్ణుడు ఆ పరమేశ్వరుడు దేవతా వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు. అందువల్ల యోగం యొక్క పరమ లక్ష్యం కృష్ణుడే మరియు కృష్ణుని పేరు యోగేశ్వర, యోగం యొక్క అధిపతిగా పిలువబడుతుంది. భగవద్గీత యొక్క ముగింపులు ఇలా చెప్పడం జరిగింది మనకి. కృష్ణుడు ఒక చోట, అర్జునుడు ఉన్న చోట అరకు తితనంలో అర్హుడైన ధనుర్ధారి అక్కడ నిశ్చయంగా విజయం ఉంటుంది. అంటే భగవద్గీత అనేది మహారాజా ధృతరాష్ట్రుడి కార్యదర్శి సంజయ్ చెప్తూ ఉన్నారు. తెలుసు కదా, రేడియో సిగ్నల్ ఎలా ఉంటుంది మనకి, ఎక్కడో ఫ్రీక్వెన్సీ అక్కడ అది ప్రసారం చేస్తుంటారు. ఇక్కడ మనం ఆ ఫ్రీక్వెన్సీని మాడ్యులేట్ చేయడం ద్వారా కనెక్షన్స్ ద్వారా మనకి రేడియో తెలుస్తూ ఉంటుంది. అదే నాటకం, మనకి నాటకం జరుగుతుంటూ ఉంటుంది. నాటకాలు అక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి, ప్రసారం జరుగుతుంది, కానీ మన గదిలో ఇక్కడ కూర్చొని చూడొచ్చు మనం. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నట్లు ఆ సమయంలో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, మీరు ఎక్కడో కూర్చున్నారు వివిధ ప్రదేశాలలో, మంచిగా కూర్చొని ఎటువంటి ఆటంకం లేకుండా కూడా సరే క్లియర్ గా వింటున్నారు నేను చెప్పేది. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నట్లు ఆ సమయంలో కూడా కొన్ని ఏర్పాట్లు ఉండేవి అనమాట. సంజయుడు ఆ మహాభారతం యుద్ధంలో జరిగేటువంటి ఆ దృశ్య కావ్యాన్ని మనకి ధృతరాష్ట్రునికి వివరించడం జరుగుతుంది. ధృతరాష్ట్ర కార్యదర్శి సంజయ్ యుద్ధంలో జరుగుతున్న సంఘటన మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన ప్యాలెస్ లో ఉండి ధృతరాష్ట్రుడికి చెప్పేవారు అనమాట. అప్పుడు సంజయ్ నిర్ణయం ఏమిటంటే కృష్ణుడు పరమేశ్వరుడు అనేది యోగం గురించి వివరించేటప్పుడు కృష్ణుడి పేరు యోగేశ్వర అని చెప్పడం జరిగింది మనకి. యోగం యొక్క అధిపతి అయిన కృష్ణుడు కన్నా మంచి యోగి ఎవరు ఉండరు. యోగం అనగా ఒక వ్యవస్థ. అయితే యోగి అనగా ఆ వ్యవస్థను సాధించే వ్యక్తి. యోగం యొక్క లక్ష్యం ఏంటంటే ఒక గమ్యం అనేది ఏంటంటే కృష్ణుని అర్థం చేసుకోవటం. అది భక్తి యోగం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కృష్ణ సాక్షాత్కారం అంటే అత్యుత్తమ యోగం సాధించటము. ఈ అత్యుత్తమ యోగ వ్యవస్థను మనకి భగవద్గీతలో తన మిత్రుడైన అర్జునుడు, అత్యంత సన్నిహితుడైన అర్జునుడికి వివరించడం జరిగింది. మొదట ఏం చెప్తారంటే, ప్రభు ఈ వ్యవస్థను ఆచరించగలిగే వ్యక్తి మాత్రమే ఈ విధానం అనుసరించగలడు అని చెప్పారు మనకి శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కృష్ణ సాక్షాత్కారం యోగం సాధించడానికి అద్భుతమైన ప్రేమ కలిగిన వ్యక్తి మాత్రమే అనుసరించగలడు. అలా కృష్ణానికి ప్రేమ లేని సాధారణ వ్యక్తి భక్తి యోగం అనే అత్యుత్తమ యోగం సాధించలేరు. కృష్ణుడి యందు ప్రేమ లేనటువంటి వ్యక్తి, అర్థమైంది కదా. భక్తి యోగానికి 5 రకాల ప్రత్యక్ష అనుబంధాలు ఉన్నవి మరియు 7 రకాల పరోక్ష అనుబంధాలు ఉన్నవి. పరోక్ష అనుబంధం భక్తి కాదు, ప్రత్యక్ష అనుబంధం భక్తి అని పిలువబడుతుంది. మనకి కృష్ణుడి పట్ల ప్రత్యక్షంగా అనుబంధం కలిగి ఉంటే అది భక్తి సేవగా పరిగణించబడుతుంది. కానీ
పరోక్షంగా అనుబంధం ఉంటే అది భక్తి సేవ కాదు. కానీ అది కూడా ఎక్స్‌క్యూజ్ మీ. కానీ అది కూడా మనకి ఏమంటారు అనుబంధం అవుతూనే ఉంటుంది. అది ఉదాహరణకి ఏం చేస్తాం, కంసుడు కృష్ణునికి ఏమవుతారు? మామయ్య అవుతారు. మరియు ఆయనకు హెచ్చరిక ఇస్తారు. ఏం చెప్తారంటే, నీ బావగారి కుమారుడైనటువంటి 8వ దేవకి గర్భంలో జన్మించే 8వ సంతానం నిన్ను హరిస్తాడు. అందుకని చెప్పంగానే ఏం చెప్తాడంటే కంసుడు, ఎంత కాదు అసలు మా బావనే చంపేస్తే సంతానమే ఉండదు కదా అని చెప్తాడు. నిర్ణయం తీసుకుంటాడు. దేవకి అప్పుడు ఏం చెప్తారంటే, ఆయన్ని చంపటం వల్ల ఇప్పుడు వారిద్దరూ ఏమి అన్యాయం చేయలేదు కదా నీకు. వారిద్దరూ చంపేది వాళ్ళ కుమారుడు. వీరిద్దరూ ఏం అన్యాయం చేశారు. వీరిద్దరిని ఇలానే ఉండని జైల్లో బంధించేసి, కారాగారంలో బంధించేసి, ఎప్పుడైతే పుట్టిన ప్రతి బిడ్డను మీరు సంహరించవచ్చు అని చెప్పేసి చెప్తారు. చూడండి, అజ్ఞానంలో కూడా మంచి ఏంటంటే, ఓకే నేను ఎలాగో చంపుతాను, కాకపోతే వీళ్ళేం చేయలేదు కదా, వీళ్ళ నుంచేసి వీళ్ళకి పుట్టే బిడ్డను చంపుతానని చెప్పేసి అంత మూర్ఖత్వం. సో అప్పుడు ఏం చేస్తానంటే, ఆ విధంగా వసుదేవుని దేవకిని కాపాడటం జరుగుతుంది. అయితే మనకి ఇవన్నీ కూడా భక్తి యోగం యొక్క వివరణ మరింత స్పష్టంగా చెప్పటం జరిగింది. భక్తి అంటే కృష్ణుడితో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పాటు చేయటం, కృష్ణుడితో సమర్పణ మరియు సేవ ఆచరించడం తుది గమ్యం. ఎక్స్క్యూజ్ మీ. అర్థమైందా? మనకి ఒకసారి ప్రభుపాద లెక్చర్ ఇస్తూ ఉన్నారు ప్యారిస్ లో. ప్రభుపాదులు అప్పుడు ఈ దీని గురించే వివరిస్తున్నారు. ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, నైర్గుణ్య అంటే ఒకరు 24 గంటల భక్తి సేవలో ఉన్నవారు. ఆ నైర్గుణ్య స్థితిలో ఉన్నవారు భౌతిక గుణాల ప్రభావంలో ఇకపై ఉండరు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ప్యారిస్ లో అనుకుంటా అదే చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంది, మాంచయో అవ్యభిచారేనా అంటే తప్పు లేకుండా శాస్త్రం మరియు ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన నియమాల ప్రకారం మనం కఠినంగా అనుసరిస్తూ భక్తి సేవలో నిమగ్నమై ఉండటం. సగుంసా మతీతై త్యాతాన్ భౌతిక ప్రకృతిలో 3 గుణాలను అధిగమించి అతను స్థితి బ్రహ్మభూయాయ కల్పతే అనే యొక్క స్థితికి రావటం. మనం బ్రహ్మానంద స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరు కూడా నేను ఇప్పుడు బ్రహ్మభూత స్థితిలో ఉన్నాను అని చెప్పేసి ఎవరు చెప్పరండి. ఆ లక్షణాన్ని అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నాశోచ్యతే నాకాంక్షతే. మనకి 18వ అధ్యాయంలో 54వ శ్లోకం వస్తూ ఉంటుంది. మనం నిజంగా బ్రహ్మభూత స్థితిలో ఉన్నప్పుడు ప్రసన్నాత్మ అంటే చాలా ఎప్పుడు ఆనందంగా, బాధ కాదు, విచారం ఉండదు. ఇది ప్రథమ లక్షణం మనకి. ఇప్పుడు భౌతిక బంధనాలను విముక్తుడినయ్యి ఉంటామన్నమాట. మనం నిజంగా భక్తి సేవలో నిమగ్నమైనప్పటి నుండి భౌతిక ప్రకృతిపై ఇక శిక్ష అనేది ఉండదు మనకి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోషతి నకాంక్షతి. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో, ప్రసన్నాత్మ అంటే మనం చెప్పొచ్చు, ప్రసన్నాత్మ అంటే నశోషతి నాకాంక్షతి. ఏమి కోరుకోవటం, కోరికలు ఉండవు, ఏమి
మనకి చింత అనేది ఉండదు. మనం ఏది కూడా కావాలని ఆలోచన ఉండదు. ఇది నేను పట్టింది, నాకు ఇది కావాలి. మనం కృష్ణుడినే కోరుకుంటాం అంతే. మన లాభం వచ్చింది, నష్టం వచ్చింది అని ఆలోచించాం. ఎప్పుడు కూడా మనం ఏది జరిగినా మన మంచికే. మనం కోతిలా ప్రవర్తించాం. ప్రతి విషయం కృష్ణునికి సంబంధించింది. నేను కృష్ణ సేవలో ఉన్నాను. ఉదాహరణకు కొంచెం నష్టం వచ్చినప్పుడు అది కృష్ణుడి కోరిక, మరియు లాభం వచ్చినప్పుడు అది కృష్ణుడి కోరిక. నాకేమీ లేదు. ఎందుకు నేను ఈ యొక్క బాధలకు అతీతంగా ఉండాలి? ఓ కృష్ణ, ఈరోజు ఏది లభించినా అది మీ కృప ద్వారానే పొందాను అని ఒక స్థితిలో ఉంటాం అన్నమాట. కాబట్టి నా శోషతి నా కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరం. అందరితో మనం సమంగా ఉంటాం, అందరినీ అర్థం చేసుకుంటాం, మరియు అందరూ కూడా, ప్రతి ఒక్క జీవులు కూడా ఆత్మ ఉందని చెప్పి గ్రహిస్తాం మనం. ఈ భౌతిక శరీరం అందరూ కూడా చిక్కుకున్నారని చెప్పేసి మనకి తెలుస్తుంది. మద్భక్తి ప్రసన్నాత్మ నశోషతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ప్రభువు సేవలో నిమగ్నమై ఉంటాము. అది టైం అంతే. ఇంకా 10 minutes ఉంది. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క పరిపూర్ణ నాలెడ్జ్ని, ఈ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటాము, దెన్ వీఆర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, అంటే భక్తిలో ఉన్నాం. నా ఏకాత్మ ఏకాత్మాత్మ నా ఏకాత్మ మే స్పర్శంతి. అయితే మనం ఎటువంటి డిజైర్ అనేది కూడా ఉండదు మనకి. మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆ భక్తిలో నిమగ్నమై ఉంటాము. ఇంకా వేరే ఆలోచన ఉండదు. అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాం ఆ స్థితిలో. అర్థం చేసుకుంటాం మనం కూడా కృష్ణుల్లోని అంటే ఒక భాగము, అంశ అంటే ఇక్కడ 2 రకాలు. కృష్ణుడి నుంచి వచ్చే అంశ, ఇక్కడ మనం ఈ అంశ అంటే కృష్ణుడు, ఈ ఆత్మ పార్ట్ అండ్ పార్సల్ అంటారు, దాని నుంచి వచ్చేది అనమాట. సో అయితే మనం ఆత్మ, ఈ ఆత్మ ఎప్పుడు ఇది ఏంటంటే ఇది సచ్చిదానంద, దీని రూపము. దీనికి ఈ యొక్క దేహం అనే ఒక కవరింగ్ దీనితో కప్పబడి ఉన్నదన్నమాట. అయితే మనం ఏం చేస్తాము? జరాయత్యా కోశం నిగీనం మనలోయత. మనకి ఎప్పుడైతే చాలా మంచి జీర్ణ వ్యవస్థ ఉంటుందో మనం ఏదైనా తినొచ్చు అనమాట. సో అదే విధంగా మనం ఎప్పుడైతే భక్తి యోగాలో ఉంటామో ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ వాటన్నిటిని సులభంగా అధిగమిస్తాము. మనం వాటన్నిటి నుంచి కూడా విముక్తులమవుతాము. మనం ఎందుకంటే ఆధ్యాత్మిక చింతనలో ఉండి భగవంతుని యొక్క అవగాహన కలిగి ఉంటాం, పూర్తి అవగాహన కలిగి ఉంటాం మనం. సో మనకి మాంఛయా వ్యభిచారేణ భక్తి యోగైన సేవతే, ఎటువంటి అవాంతరాలు లేకుండా మన యొక్క లక్ష్యము ఖచ్చితంగా ఉంటుంది. అదే మనకి ఇందాక చెప్పినట్లు శుద్ధ భక్తి. దానినే పరిపూర్ణ భక్తి సాధన అని చెప్పవచ్చు అనమాట. అన్యాభిలాషత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం మనకి భక్తి రసామృత సింధులో చెప్పారు.
ఇక్కడ శూన్యం అంటే ఎటువంటి ప్రాపంచిక ఆలోచనలు లేకుండా, కోరికలు లేకుండా, ఐ ఆమ్ నౌ ఇన్ కృష్ణ భక్తి, నేను కృష్ణుని యొక్క భక్తిలో ఉన్నాను, నాకు అది ఒక్కటే చాలు, ఇంకా వేరేది ఏది వద్దు. అది కూడా ఏమవుతుందంటే, ఇంకో నేను ఇప్పుడు అనుకున్నాను అనుకో, ఓకే నేను భక్తిలో ఉన్నాను, నాకు ఏది ఇక వద్దు అని ఆలోచన కోరుకోవటం కూడా మనకి ఏమవుతుందంటే, అది కూడా భౌతికమై ఉంటుంది, ఆధ్యాత్మికం కాదు. ఆ కోరిక కూడా ఉండకూడదు మనకి. సో ఆ స్థితికి వచ్చినప్పుడు మనం శుద్ధ భక్తి స్టేజ్లో ఉంటాం అనమాట. సో అది అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ. మనకి ఆ, మనకి ఇంకా భాగవతంలో చూసుకుంటే 6వ స్కందంలో మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే అంటే వివిధ రకాల భగవంతుని యొక్క లీలలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మన చిత్రకేతు ఉంటారు కదా, ఫాస్ట్ టైమ్స్ లో అర్థం చేసుకోవచ్చు. అక్కడ చిత్రకేతుకి కొన్ని వేల సంవత్సరాలు పిల్లలు పుట్టారనమాట. ఒక భార్య, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఎంతమంది చేసుకుంటారు. పుట్టకపోతే అట్లా వేల మంది భార్యలను కలిగి ఉంటాడు, అయినా కూడా పిల్లలు పుట్టరు. ఇక్కడ మనం పరమాత్ముని యొక్క ఆశీస్సులు అనేవి లేకపోతే అది మనకి పిల్లలు అనేది కలగరు. అదే అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అన్నమాట భాగవతంలో. బ్యారన్ ల్యాండ్ కెనాట్ ప్రొడ్యూస్ ఏ గ్రెయిన్ అంటే, మనకి ఒక జీవం లేనటువంటి నేల మనకి ఈ గింజలు వేసినా కానీ అది ఉద్భవించదు, దాని ద్వారా ఫలితం అనేది లభించదు. సో దానికి కూడా కృష్ణ పరమాత్మని యొక్క ఆశీస్సులు ఉంటేనే మనకి దాని యొక్క మనం ఎప్పుడైతే సీడ్ వేస్తామో అది స్ప్రౌట్స్ వచ్చేసి, అంటే మొలకలు వచ్చేసి దాన్ని మొక్కలాగా పెరిగి దాని యొక్క ప్రతిఫలాన్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇదే విధంగా ఎప్పుడైతే లోకంలో జనులు ఎప్పుడైతే పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారో, భగవంతుని ఆశీస్సులు, పిల్లలు కలగలేదంటే భగవంతుని ఆశీస్సులు లేవు అని అర్థము. దానికి కూడా ఒక కారణం ఉంటుంది, మనం అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా అరే భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వలేదు వీళ్ళకి అని కాదు. భగవంతుడు ఆశీర్వాదం ఆ విధంగా కాకుండా మనం ఏం ఆలోచించాలంటే, భక్తిలో ఎప్పుడైతే ఉంటామో పిల్లలు కలిగినా కలగపోయినా కానీ మనకి అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రులు లేకపోయినా కానీ సద్గతి అనేది లభిస్తుంది. సో భక్తి చూడండి, ఎన్ని భక్తిలో ఉండటం వల్ల ఎన్ని రకాలైనటువంటి లాభాపేక్షలు ఉన్నాయో. మనం ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏది చేసినా కానీ నాకేంటి లాభం అని ఆలోచిస్తాము. ఆ లాభం సో ఆలోచించేది ఏదో, ఈ దేహం ఉంది ఏం లాభం చేకూరుతుంది అనేది ఆలోచించాలి మనం. అది చేసినప్పుడు ఒక జీవుని, ఒక మనిషిగా పుట్టినందుకు మనకి ఒక సార్థకత అనేది లభిస్తుంది. అర్థమైంది కదండి? సో మనం అదే ఎప్పుడైతే ఈ యొక్క భరత వంశంలో మనం పుట్టామో, భరతఖండంలో మనం స్వతహాగా
ఆ యొక్క భక్తిని పొందేటువంటి అర్హత కలిగిన వాళ్ళం మనం. ఈ అర్హత అనేది మనకి జన్మతో వచ్చింది. అది ఆ జన్మతో వచ్చినటువంటి మన జన్మ హక్కుని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం భక్తిలో ఉంటామో దాని ద్వారా మనం దానిని పూర్తిగా పొందగలుగుతాం. ఓకేనండి. మనం ఎప్పుడు కూడా ఈ బద్ధ జీవుడైనటువంటి భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి మనల్ని మనం చేర్చుకుంటామో అప్పుడు యొక్క జీవిత లక్ష్యం అనేది నెరవేరుతుంది. జయ శ్రీల ప్రభుపాదికి వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु हरे कृष्ण प्रभु जी दंडवत प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ, వాళ్ళ నా బర్త్డే. ఎవరమ్మా?